డీటెయిల్ చూస్తే భారత్ పాక్ ఉద్రిక్తల నడుమ సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ తో పాటు సైరన్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం సైరన్ మోగించనుంది. పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ రైడ్ సైరన్లను మోగించనున్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 15 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ తో పాటు సైరన్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం సైరన్ మోగించనుంది. పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ రైడ్ సైరన్లను మోగించనున్నారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 15 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ తో పాటు సైరన్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సైరన్ మోగించే అవకాశం ఉంది మధ్యాహ్నం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా 2 రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా దేశ ప్రజలను కూడా అలర్ట్ ప్రకటించింది. దేశ ప్రజలు ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా సివిల్ మాక్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో నిర్వహించారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్లు, నేవీ, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా మాక్లు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మాక్లు నిర్వహించారు. ఇవాళ ప్రధానంగా ఢిల్లీలోని ఐటీఓ, పీడబ్ల్యూడీ భవనం ముందు మాక్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది 3 గంటల ప్రాంతంలో ఈ మాక్లు ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర అటు భద్రతా దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఈ మాక్లు మరింత ఉత్కంఠ తెరలేపింది. మరోపక్క ఇటు అమిత్ షా త్రిదళాల అధికారులతో సమావేశం, అటు రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్తో సమావేశం, అటు ప్రధానమంత్రి ఉన్నత స్థాయి సమీక్షలు, ఇవన్నీ సమీక్షల నేపథ్యంలో ఢిల్లీ ఐటీఓ భవన్ వద్ద మాక్ డ్రిల్ అనేది మరింత ఉత్కంఠ తెరలేపింది. 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల మధ్యలో ఈ మాక్ డ్రిల్ ఉండనున్నట్టు కూడా ఇప్పటికే అధికారికంగా సమావేశం వచ్చింది. పూర్తిగా ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాంటి యుద్ధానికైనా భారత ప్రభుత్వం, కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. భారత పౌరులను కాపాడుకోవడంలో భద్రతా బలగాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఆర్మీకి సంబంధించిన కావచ్చు, పాక్ ఉగ్రవాద తీవ్ర స్థావరాలను ఏర్పడడంలో భారత ప్రభుత్వం ముందుంది. ఇప్పటికే అనేక మిసైల్స్ ని ధ్వంసం చేసింది. డ్రోన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మరొకసారి కీలకంగా కానుంది. ఏదైతే పార్లమెంట్ కు అటు నార్త్ సౌత్ బ్లాక్ లకు పక్కనే ఉన్న ఐటీఓ భవనంలో ఈ మాక్ డ్రిల్ అనేది కొంత ఉత్కంఠ దారి తీస్తుంది. ఏదైతే ఈ ఎలాంటి విపత్తు, ఒకవేళ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఏమైనా విపత్తు సంభవిస్తే ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రజలు కూడా సిద్ధంగా ఉండేందుకు, ఢిల్లీ ప్రజలకు అప్రమత్తం చేసేందుకే ఈ మాక్ డ్రిల్ అని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది ఈ ఉద్రిక్త పరిస్థితి అన్నింటి నేపథ్యంలో ఐటీఓ భవన్ ముందు మాక్ డ్రిల్ అనేది కొంత ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందస్తు చెప్పింది. ప్రజలంతా కూడా సైరన్ మోగినప్పుడు ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా భయభ్రాంతులకు లోను కావద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మాక్ డ్రిల్ అనేది కేవలం అప్రమత్తత కోసమే అని చెప్పేసి కూడా చెప్పింది. నిన్న సరిహద్దు రాష్ట్రాల్లో కూడా నిన్న అర్ధరాత్రి బ్లాక్అవుట్స్ ప్రకటించింది. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా బ్లాక్అవుట్స్ ప్రకటించింది. యుద్ధం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, యుద్ధం పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు, పాకిస్తాన్ ఆర్మీ చేసే కవ్వింపు చర్యలను భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు మట్టు పెడుతున్నాయి. కానీ ఆ
విపత్తును తట్టుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండేందుకే ఈ మాక్ డ్రిల్ అనేది చెప్తున్నారు. ఆ 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాలు ఈ మాక్ డ్రిల్ నుంచి దీన్ని పీడబ్ల్యూడి హెడ్ క్వార్టర్ నుంచి ఐటీఓ భవన్ వరకు గురించి ఇది ఎయిర్ రైడ్ సైరన్ వచ్చిన తర్వాత ఈ ప్రారంభంగా అవుతుంది. దీని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించనుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో చాలా చోట్ల గతంలో ఉగ్రదాడులు జరిగాయి, పార్లమెంట్ పైన ఉగ్రదాడులు జరిగాయి. అవన్నిటి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు దీంతో తాజాగా తెలిసిపోతుంది. లివిల్ చెప్పండి, ఈ సైరన్ అనే కాకుండా ఢిల్లీ ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసులు ఇంకా ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఈ నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు దేశంతో 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. మిగతా విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. అంతేకాకుండా ప్యాసింజర్స్ ఎవరైతే ఆ ప్రయాణాలు చేస్తారో ప్యాసింజర్ సంబంధించి కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. మరి 3 గంటల అంటే విమాన ప్రయాణానికి 3 గంటల ముందు ఎయిర్పోర్ట్ చేరుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన ఆయా విమాన సంస్థలు వారు వచ్చిన తర్వాత వారి పాస్పోర్ట్ తో పాటు వారికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిస్థితుల్లో వారి తీసుకెళ్లే లగేజ్ ని కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఇటు విమాన సంస్థతో పాటు రైల్వే వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. రైల్వే సంబంధించి కూడా భద్రత కట్టుదిట్టం చేసింది. అన్ని రైల్వే స్టేషన్లలో కూడా తనిఖీలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అక్కడ సీసీ కెమెరాల నిఘా కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇటు నేవీ కూడా జలాంతర్గానికి సంబంధించిన జల మార్గం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జల మార్గానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. నేవీ, ఇటు ఎయిర్ ఫోర్స్, ఇటు ఆర్మీ 3 దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. ఎలాంటి విపత్తునైనా తట్టుకోవడానికి, ఎలాంటి ఎమర్జెన్సీ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర భద్రతా బలగాలు చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా అలర్ట్ చేశారు. ఆ బార్డర్ సంబంధించిన జిల్లాలను అలర్ట్ ప్రకటించాలి, అక్కడ భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ లెవిల్.